ఎన్ని నోటీసులు ఇచ్చినా ప్రభుత్వాన్ని వదలను, ఎన్ని నోటీసులు ఇచ్చినా హామీల అమలుపైన ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపైన స్పందించారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఒక్క దెబ్బకే వీళ్ళు ఇటు కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ విచారణలో కేసీఆర్కు అదేవిధంగా బీజేపీ పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్కు, అప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్కు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంతో స్థానిక ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. కేవలం ఎన్నికలనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేసిందనడానికి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇటు కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు, ఈటెల రాజేందర్కు ముగ్గురికి నోటీసులు ఇచ్చింది ఈ బీజేపీ బీఆర్ఎస్ పార్టీతోటి మాకు ఎట్లాంటి సంబంధం లేదని అందరికీ తెలిసేలాగా కుండబద్దలు కొట్టేసింది. ఈ నోటీసులు వచ్చిన తర్వాత కేసీఆర్ లిఖితపూర్వకంగా అటెండ్ అవుతాడా లేదంటే డైరెక్ట్గా వస్తాడా అనేది బీఆర్ఎస్ పార్టీ లోపల ఒక తర్జన భర్జన మొదలైంది. పార్టీ క్యాడర్ కూడా ఆగమని ఉన్నది. దాది కూడా డైలమాలో పడ్డది. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు కమిషన్ల పాలన, కాంగ్రెస్ బీజేపీ కలిసి డ్రామాలు, కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం, ముమ్మాటికి న్యాయమే గెలుస్తుంది. చూడరు కాళేశ్వరం విఫల ప్రయోగం అంటే ఇక మేడిగడ్డ పురోగతి పైన కమిటీ వీళ్ళు ఏం చేసిర్రు, అందాల పోటీల గురించి ఇక్కడికి వివిధ దేశాల నుంచి పార్టిసిపెంట్స్ వస్తే సెక్రటేరియట్ కట్టింది కేసీఆరే, అందరట చర్చ అందాల బామలు చర్చ చేసిరట. మమ్మల్ని అందరినీ తీసుకుపోతున్నారు, ఇక్కడ సెక్రటేరియట్ వాళ్ళు కట్టిరు, ఇక్కడ యాదాద్రి టెంపుల్కి తీసుకెళ్తే అది ఎవరు కట్టిరని వాళ్ళు వాకప్ చేసినట్టుగా బీఆర్ఎస్ అనుకూల పత్రికలు రాసుకొచ్చినాయి. మరి వీళ్ళని అసలు ఈ కేసీఆర్ గురించి వీళ్ళు తెలుసుకొని అద్భుతమైన పరిపాలన చేస్తున్నాడు ఈయన ఇప్పుడు ఏడి అని చెప్పేసి అంటే ఆయన ఓడిపోయిండు, ఫామ్ హౌస్లో ఉన్నాడు అని చెప్పిరట. అట్లనే వీళ్ళని ఏడికి తీసుకుపోనుండే అంటే కాళేశ్వరం కాడికి తీసుకుపోనుండే ఈ అందాల భామలు. అప్పుడు చెప్పాలి కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా ఉన్న కాడికి ఊడ్చుకొని తిన్నాడు, ఫామ్ హౌస్లో అన్నాడు అని చెప్పి అందాల భామలకు అట్లా చెప్పాల్సి ఉండే. ఈ అనుకూల పత్రికలు రాసుకొచ్చినాయి అందాల భామలు హూ ఇస్ కేసీఆర్ అని చర్చ జరిపిల్లట. సెక్రటేరియట్ పట్టుకపోతే, యాదాద్రి టెంపుల్ పట్టుకపోతే, ఇట్లా వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి కట్టడాలకు సంబంధించి వాళ్ళు వాకప్ చేసిరట. ఇట్లా తీసుకుపోనుండే మేడిగడ్డ కుంగిపోయిన కాడికి. మేడిగడ్డ పురోగతి పైన కమిటీ విత్ ఇన్ ద స్టేట్ అధికారులతో ఏర్పాటు చేయండి, నీటిపారుదల శాఖకు ప్రభుత్వం సూచన. ఎన్డీఎస్ఏ రిపోర్టు ప్రకారమే తదుపరి కార్యాచరణ. జియో టెక్నికల్ ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ టెస్టులు కంపల్సరీ. పరీక్షల కోసం సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్కు ప్రభుత్వం లేఖ. నేడు మేడిగడ్డను సందర్శించనున్న ఈఎన్సీ జనరల్. మేడిగడ్డ పైన ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చి దాదాపు నెల రోజులు కావస్తుండడంతో ప్రభుత్వం తదుపరి చర్యలను స్పీడప్ చేసింది. కాళేశ్వరం బ్యారేజ్ల విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికలో పలు సూచనలు చేసింది. అక్కడ మళ్ళొకసారి చేపట్టాల్సిన టెస్టులను వివరిస్తూనే భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. ఈ క్రమంలో ప్రభుత్వం సైతం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగానే ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నది. ఇక దీంట్లో మేము ఎన్ని నోటీసులు ఇచ్చినా మేము ప్రభుత్వాన్ని వదలం. ప్రభుత్వాన్ని ఎందుకు వదలరు? దేనికోసం? ఒక్కొక్క పథకాన్ని చెప్పినట్టుగానే అమలు చేసుకుంటూ పోతున్నందుక, లేకపోతే మీ లెక్క కమిషన్లు తీసుకొని 40% కమిషన్లు తీసుకొని ప్రభుత్వాన్ని నడిపినందుక, అట్లా నడపనందుక, లేకపోతే ఎందుకు? వీళ్ళు ఏ స్కీమ్లో స్కామ్ జరగలేదు, ప్రతి దాంట్లో నువ్వు కూడా 50 కోట్ల ప్రభుత్వ ధనాన్ని కార్ల రేసుకు సంబంధించిన ఆ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయలేదా? విదేశాల్లో ఉన్నదానికి దళిత బంధు, బర్రెలు, గొర్రెలు, ముమ్మాటికి న్యాయమే గెలుస్తుంది. న్యాయం గెలిచింది కాబట్టి మిమ్మల్ని ఫామ్ హౌస్కు పరిమితం చేసిరు కేటీఆర్.